తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కృష్ణానగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన 40వ డివిజన్ నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ అక్కడికి చేరుకున్నారు. అయితే కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు, రోడ్ మ్యాప్లు, రోప్లు ఏర్పాటు చేసి భరత్తో పాటు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల ఆంక్షలను దాటుకొని ముందుకు వెళ్లేందుకు భరత్ ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే తమ పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని చేర్చుకుంటే తప్పేంటంటూ భరత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మాజీ ఎంపీ మార్గాని భరత్ ను అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. దీంతో కృష్ణానగర్లో కొద్దిసేపు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కృష్ణానగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన 40వ డివిజన్ నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించేందుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు, రోప్లు ఏర్పాటు చేసి భరత్తో పాటు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల ఆంక్షలను దాటుకొని ముందుకు వెళ్లేందుకు భరత్ ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తమ పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని చేర్చుకుంటే తప్పేంటంటూ కూడా భరత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మాజీ ఎంపీ మార్గాని భరత్ ను అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. దీంతో కృష్ణానగర్లో కొద్దిసేపు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి మార్గాని భరత్ అరెస్టుతో ఒక్కసారిగా కూడా రాజమహేంద్రవరం, కృష్ణానగర్లో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్న విజువల్స్ లో భారీ ఎత్తున ఇప్పటికే వైసీపీ కార్యకర్తలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా తోపులాట, వాగ్వాదం జరుగుతోంది. ఇప్పటికే ఎంపీ భరత్ ను కూడా పిఎస్ కు తరలించగా తెలుస్తోంది. ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ గణేష్? రాజమహేంద్రవరం కృష్ణానగర్ 40వ వార్డులో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరేందుకు కొల్లి నానితో పాటు 200 మంది సిద్ధం కావడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ అట్టహాసంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ వైసీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ 40 వార్డులో వైసీపీలో కొల్లి నానితో పాటు టీడీపీ నుంచి వచ్చేటువంటి వారందరినీ కూడా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని పెట్టారు. అయితే దీనికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు మార్గాని భరత్ ను అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో కొద్ది ఉద్రిక్తతలు నెలకొనడం, వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు 40 వార్డులోనే బారిగేట్లు పెట్టడంతో దాన్ని దూకి వెళ్లేందుకు మార్గాని భరత్ ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో మార్గాని భరత్ ను 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్ కి తరలించడం జరిగింది. స్టేషన్ కి తరలించిన తర్వాత ఉన్నతాధికారులతో మార్గాని భరత్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా మా పార్టీలోకి ఇతర పార్టీల నుంచి అంటే ఇష్టపూర్వకంగా వస్తారంటే చేపట్టేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారంటూ కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో 2 కార్యక్రమాలు అడ్డుకున్నారు. ఇప్పుడు 3వ కార్యక్రమాన్ని కూడా శాంతియుతంగా జరుపుతుంటే అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ పార్టీలో చేరినా కూడా మేము అడ్డుకోలేదు. కానీ ఇక్కడ రాజమండ్రి 40 వార్డులో మేము తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరతారంటే పోలీసులు అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్త ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అనుమతి ఇవ్వాలి. పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ విధానాలను నచ్చక మా పార్టీలో చేరుతున్నారు కాబట్టి దీనికి శాంతియుతంగా మేము మెయిన్ రోడ్ లోనే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం, అనుమతి ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పటికీ కూడా గతంలో రాజమహేంద్రవరం 40 వార్డులో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో మరొకసారి అల్లర్లు, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు మేము ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొనడం, తర్వాత మార్గాని భరత్ రామ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత ఉద్రిక్తతలే తగ్గడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని మరోసారి తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకైతే మార్గాని భరత్ రామ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.